హాయ్ ఫ్రెండ్స్, మనం సీటెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ప్రాక్టీస్ సెషన్స్ని స్టార్ట్ చేసుకున్నాం. సో సీటెట్ 2021 జనవరి పేపర్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి సీటెట్ 2019 డిసెంబర్ పేపర్, డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్ పేపర్. సీటెట్ 2019 డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్ పేపర్. సో దీంట్లో మనం సిడిపి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తాయి, ఆ తర్వాత పార్ట్ వన్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ క్వశ్చన్స్ మనకి కనిపిస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ యాక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్. భాషని మనం ఆర్జించడానికి మరియు భాష డెవలప్ అవడానికి మోస్ట్ క్రిటికల్ పీరియడ్ అనేది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్షన్స్ చూద్దాం. ప్రీనాటల్ పీరియడ్, ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్, మిడిల్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్లో ఎక్కువగా డెవలప్ అవుతుంది. చాలా క్రిటికల్ పీరియడ్ అనమాట. పిల్లలు ఆ ఏజ్లో ఈజీగా ఎన్ని లాంగ్వేజెస్ అయినా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఎర్లీ చైల్డ్హుడ్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ బై లారెన్స్ కోల్బర్గ్. కింద ఇచ్చిన వాటిలో లారెన్స్ కోల్బర్గ్ ప్రపోజ్ చేసిన విధంగా ఇచ్చిన స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఏది అని చెప్పేసి అడిగారు. లేటెన్సీ స్టేజ్ అనేది అసలు కోల్బర్గ్ ఇచ్చిన థియరీలో లేదు. నెక్స్ట్, ద సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనే స్టేజ్ మనకుంది. ఎన్నో స్టేజ్? ఫోర్త్ స్టేజ్. లెవెల్ టూలోని ఫోర్త్ స్టేజ్లో ద సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది ఒక స్టేజ్ కిందకి మనకుంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ 3 కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇది పియాజే ఇచ్చిన థియరీలోది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ స్టేజ్ అంట. అసలు ఈ స్టేజే మనం చదువుకోలేదు. సో ఆన్సర్ ఏంటి? ద సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ స్టేజ్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, డ్యూరింగ్ classroom discussions, a teacher often pays more attention to boys than girls. This is an example of. అంటే క్లాస్రూమ్ డిస్కషన్స్లో టీచర్ ఎక్కువ అటెన్షన్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ బాయ్స్కి ఇస్తున్నారు గర్ల్స్ కంటే. ఇది దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడగటం జరిగింది. ఆప్షన్ 1 జెండర్ బయాస్, ఆప్షన్ 2 జెండర్ ఐడెంటిటీ, ఆప్షన్ 3 జెండర్ రిలవెన్స్, ఆప్షన్ 4 జెండర్ కాన్స్టెన్సీ. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఎవరికి ఇస్తున్నారు? బాయ్స్కి ఇస్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే జెండర్ బయాస్. ఇది జెండర్ బయాస్కి ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు రిడ్యూస్ చిల్డ్రన్స్ జెండర్ స్టీరియోటైపింగ్ అండ్ జెండర్ రోల్ కన్ఫార్మిటీ. అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఎఫెక్టివ్ స్ట్రాటజీ, ఎందుకు? టు రెడ్యూస్ జెండర్ స్టీరియోటైప్ని తగ్గించడానికి పిల్లల కోసం మనం ఏ స్ట్రాటజీని యూజ్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడగటం జరిగింది. సో ఆప్షన్స్ చూద్దాం. డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్, అంటే మనం జెండర్ బయాస్ గురించి డిస్కషన్ చేయటం. సెకండ్ ఆప్షన్, ఎంఫసైజింగ్ జెండర్ స్పెసిఫిక్ రోల్స్. ఏంటి అంటే ఇక్కడ మోర్ ఇంపార్టెన్స్ అనేది జెండర్ స్పెసిఫిక్ రోల్స్, అంటే ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగవాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ఎంఫసైజ్ చేయటమా? సో ఈ ఆప్షన్ అయితే కాదు. మనం తగ్గించడం అనుకున్నదే ఆ జెండర్ స్టీరియోటైపింగ్ని, దాన్నే ఎక్కువ ఎంఫసైజ్ చేస్తే అలాగా. సో ఆ ఆప్షన్ అయితే కాదు. థర్డ్ ఆప్షన్, జెండర్ సెగ్రిగేటెడ్ ప్లే గ్రూప్స్, అంటే జెండర్స్ని బట్టి ప్లే గ్రూప్స్ని డివైడ్ చేయటమా? సో ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? జెండర్ సెగ్రిగేటెడ్ సీటింగ్ అరేంజ్మెంట్, అంటే జెండర్ సెగ్రిగేటెడ్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి అంటే ఆ జెండర్ని బట్టి మనం సీటింగ్స్ ఇవ్వటమా? సో ఈ ఆప్షన్ కూడా కాదు.
సో ఆన్సర్ ఏంటి? డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్ గురించి డిస్కస్ చేయడం వల్ల వాళ్ళకి ఇలా ఉండకూడదు, ఫ్యూచర్లో ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. సో మనం ఏం చేయాలి? ఆ జెండర్ స్టీరియోటైపింగ్ని తగ్గించాలి అని అంటే ఆ జెండర్ బయాస్ గురించి వాళ్ళతో డిస్కస్ చేయాలి మనం. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్. Which of the following theorists, while viewing children as active seekers of knowledge, emphasized the influence of social and cultural contents on their thinking? ఏ థియరిస్ట్ అంటే ఎవరు ఇచ్చిన థియరీ ప్రకారం పిల్లలు వాళ్ళ ఆలోచనలో సోషల్ అండ్ కల్చరల్ కంటెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ 1 జాన్ బి వాట్సన్. అసలు మనం కాగ్నేటివ్ డెవలప్మెంట్లో వాట్సన్ గురించి చదవలేదు, సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, లీవ్ వైగోట్స్కీ. మనకు ఆల్రెడీ లీవ్ వైగోట్స్కీ అనగానే ఆయన ఇచ్చిన థియరీ పేరు గుర్తొచ్చేయాలి. ఏంటి? వైగోట్స్కీ సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్. సో ఖచ్చితంగా ఇదే ఆన్సర్. జీన్ పియాజేనా? కాదు. అండ్ లారెన్స్ కోర్బగ్గా, ఈయన ఇచ్చింది మొరాలిటీ గురించి, సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటి? లీవ్ వైగోట్స్కీ. ఆయన ఏం చెప్తారు? ఎక్కువ సొసైటీ మీద అండ్ కల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం, మన యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది దేనివల్ల అంటే సొసైటీ ద్వారా, అలాగే కల్చరల్ కంటెంట్ ద్వారా అని చెప్పేసి లీవ్ వైగోట్స్కీ చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ వర్కింగ్ ఆన్ జిగ్సా పజిల్ 5-year-old Nazma says to herself, where is the blue piece? No, not this one, darker one that would go here and make this shoe. దిస్ కైండ్ ఆఫ్ టాక్ ఈజ్ రిఫర్డ్ బై వైగోట్స్కీ యాజ్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఉంది అంటే ఒక 5-year అమ్మాయి, ఆ అమ్మాయి పేరేంటి? నజ్మా అనే అమ్మాయి జిగ్సా పజిల్ చేస్తుండగా తనలో తానే గట్టిగా బయటికి మాట్లాడుకుంటూ ఉందంట. వేర్ ఈజ్ ద బ్లూ పీస్? ఇది కాదు, దీనికన్నా డార్కర్ వన్ అని చెప్పి ఇట్లా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంది. ఈ రకమైన టాకింగ్ అనేది వైగోట్స్కీ ప్రకారం కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేని కిందకు వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడిగారు మనకి. సో ఆప్షన్ 1 ప్రైవేట్ స్పీచ్. మనకి వైగోట్స్కీ అనగానే ఈ ప్రైవేట్ స్పీచ్ ఖచ్చితంగా గుర్తుకు రావాలి. వైగోట్స్కీ మనకి 3 types ఆఫ్ స్పీచెస్ అనేవి ఇచ్చారు, దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఈ ప్రైవేట్ స్పీచ్కి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ 1 అనేది కన్ఫామ్గా రైట్ ఆన్సర్. వాళ్ళల్లో వాళ్ళు సెల్ఫ్ రిగార్డింగ్ అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ స్పీచ్ని ప్రైవేట్ స్పీచ్ అని చెప్పి అంటారు. ఆప్షన్ 2 కాదు, టాకింగ్ అలౌడ్ కాదు. ఆప్షన్ 3 స్కఫోల్డింగ్ కాదు. అండ్ ఆప్షన్ 4 ఈగోసెంట్రిక్ స్పీచ్ కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? ప్రైవేట్ స్పీచ్. నెక్స్ట్ 7th క్వశ్చన్, గివింగ్ క్లూస్ టు చిల్డ్రన్ అండ్ ఆఫరింగ్ సపోర్ట్ యాజ్ అండ్ వెన్ నీడెడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అంటే పిల్లలకి క్లూస్ ఇవ్వటం అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం అనేది దేనికి ఎగ్జాంపుల్? అవసరమైనప్పుడు క్లూస్ ఇవ్వటం, సపోర్ట్ ఇవ్వటం, ఇలాంటి క్వశ్చనే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సీటెట్ 2021 జనవరి పేపర్లో కూడా సేమ్ క్లూస్ అండ్ హింట్స్ అని చెప్పేసి ఇచ్చాడు, సేమ్ క్వశ్చన్ అక్కడ కూడా ఉంది. సో మీరు అర్థం చేసుకోవాలి ఈ థియరీస్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. సో క్లూస్ అండ్ సపోర్ట్ అనగానే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అవసరమైనప్పుడు ఇచ్చే ఒక టెంపరీ హెల్ప్ని మనం స్కఫోల్డింగ్ అని చెప్పేసి అంటాం. రీఎన్ఫోర్స్మెంట్ కాదు, కండిషనింగ్ కూడా కాదు, మోడలింగ్ అసలు మనం ఇప్పటివరకు చదవలేదు. సో ఆప్షన్ 4 స్కఫోల్డింగ్ అనేది దీనికి కరెక్ట్. స్కఫోల్డింగ్ అంటే ఏంటి? పిల్లలకి అవసరమైనప్పుడు క్లూస్ని ఇవ్వటం, సపోర్ట్ని ఇవ్వటం, ఏ టెంపరీ హెల్ప్, ఇవన్నీ కూడా స్కఫోల్డింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిహేవియర్స్ క్యారెక్టరైజ్ ది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యాజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే? కింద ఇచ్చిన వాటిలో ఏది పియాజే ఇచ్చిన కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి ఒక క్యారెక్టర్గా వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. పియాజే ఇచ్చిన దాంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? మొత్తం 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటి? సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పి 4 స్టేజెస్ ఆయన ఇచ్చిన థియరీలో ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, హైపోథెటికో డిడక్షన్ రీజనింగ్, ప్రపోర్షనల్
థాట్. ఇవి దేని కిందకి వస్తాయి అంటే ఆయన ఇచ్చిన థియరీలో లాస్ట్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తాయి, కాంక్రీట్ ఆపరేషనల్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ చూడండి, కన్జర్వేషన్ అండ్ క్లాస్ ఇంక్లూషన్, ఇది వచ్చేసి ఆయన ఇచ్చిన కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తాయి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. థర్డ్ ఆప్షన్ చదువుదాం ఒకసారి. డిఫర్డ్ ఇమిటేషన్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, ఇది ఫస్ట్ స్టేజ్లో వస్తాయి, సెన్సరీ మోటార్ స్టేజ్లో ఇది వస్తుంది. సో ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ మేక్ బిలీవ్ ప్లే, ఇరివర్సిబిలిటీ ఆఫ్ థాట్, ఇది ఏ స్టేజ్ కిందకి వస్తుంది అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్, అంటే సెకండ్ స్టేజ్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 కన్జర్వేషన్ అండ్ క్లాస్ ఇంక్లూజన్ అనేది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పియాజెన్ కన్స్ట్రక్ట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది పియాజే ఇచ్చిన కాగ్నిటివ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అడగటం జరిగింది. పియాజే ఏం చెప్తారు మనకి? స్కీమాస్ కింద ఉంటాయి అని చెప్తారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వేషనల్ లెర్నింగ్ అసలు ఆయన ఇచ్చిన థియరీలో ఉండదు. కండిషనింగ్ ఇవాన్ పావ్లోవ్, రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఇవాన్ పావ్లోవ్. సో ఈ 3 ఆప్షన్స్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? స్కీమా అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి. మనం అసెస్మెంట్ చేస్తున్నామంటే దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అసైనింగ్ ర్యాంక్ టు స్టూడెంట్, అంటే ర్యాంక్స్ ఇవ్వటం కోసం మనం అసెస్మెంట్ చేస్తామా అంటే కాదు, ర్యాంక్స్ ఇవ్వకూడదు పిల్లలకి. అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, అంటే పిల్లల యొక్క కన్ఫ్యూజన్స్ని వాళ్ళ యొక్క క్లారిటీని అర్థం చేసుకోవడానిక. సో ఇది కొంచెం పాజిటివ్గా ఉంది. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, లేబులింగ్ స్టూడెంట్స్ యాజ్ పర్ దేర్ స్కోర్. ఎప్పుడు మనం పిల్లవాడిని లేబుల్ చేయకూడదు, వాళ్ళ స్కోర్ని బట్టి మనం వాళ్ళని లేబుల్ అనేది చేయకూడదు. సో ఇది కన్ఫామ్గా ఆప్షన్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్, మార్కింగ్ పాస్ ఆర్ ఫెయిల్ ఇన్ ది రిపోర్ట్ కార్డ్స్, అసలు పిల్లలు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అలాంటివి అస్సలు మెన్షన్ చేయకూడదు మనం. సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి? అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ కరెక్ట్? కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఎబిలిటీ డిటర్మైన్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఓన్లీ. ఇంటెలిజెన్స్ అనేది పుట్టిన వెంటనే మనకి తెలియదు కదా, సో అది ఫిక్స్డ్ ఎబిలిటీయే, కానీ పుట్టిన వెంటనే మనకి తెలియదు. సో ఆప్షన్ 1 అనేది కాదు. ఆప్షన్ 2, ఇంటెలిజెన్స్ కెన్ బి యాక్యురేట్లీ మెషర్డ్ అండ్ డిటర్మైన్డ్ బై స్టాండర్డైజ్డ్ టెస్ట్స్, అంటే ఇంటెలిజెన్స్ని మనం యాక్యురేట్గా మెజర్ చేయలేము. మనం ఇన్ని క్వశ్చన్స్ అని పెట్టుకొని ఏదో మనకి ఒక ఐడియా ఉండాలి అని చెప్పి ఇంటెలిజెన్స్ని మెజర్ చేస్తాం, కానీ యాక్యురేట్గా మనం మెజర్ చేయలేము. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ యూనిఫ్యాక్టర్ థియరీ అండ్ ఏ సింగిల్ ట్రైట్. ఇంటెలిజెన్స్ ఎప్పుడు యూనిఫ్యాక్టర్ థియరీ కాదు, ఇంటెలిజెన్స్ గురించి చాలా థియరీస్ ఉన్నాయి, ఆ ఒక్కటే రైట్ అంటే మనం దాన్ని ఒప్పుకోకూడదు. సో ఆప్షన్ 3 కూడా రాంగ్. ఇంకా మిగిలింది ఏంటి? ఆప్షన్ 4, ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ అండ్ ఏ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ ఎబిలిటీ. అంతే కదా, ఇంటెలిజెన్స్ అనేది మల్టీ డైమెన్షనల్, దాంట్లో ఎన్నో కాంప్లెక్స్ ఎబిలిటీస్, పెద్ద పెద్ద ఎబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, Ruhi always thinks of multiple solutions to a problem, many of which are original solutions. Ruhi is displaying characteristics of and dash. అంటే రూహి అనే అమ్మాయి ప్రతి ప్రాబ్లంకి కూడా మల్టిపుల్ సొల్యూషన్స్, చాలా సొల్యూషన్స్ని ఆలోచిస్తూ ఉంది. వాటిలో చాలా మటుకి ఒరిజినల్ సొల్యూషన్స్ అంట. సో ఆ అమ్మాయి ఏ థింకర్ అని చెప్పి మనకి ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఫస్ట్ క్రియేటివ్ థింకర్, మరి మల్టిపుల్ సొల్యూషన్స్ ఆలోచిస్తుంది కాబట్టి ఈ అమ్మాయి క్రియేటివ్ థింకరే. సో ఇది ఆప్షన్ సెట్ అయ్యేలా ఉంది. కన్వర్జెంట్ థింకర్ అంటే ఏంటి అంటే కేవలం ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ మాత్రమే చెప్పటం, అలాంటి వాళ్ళని కన్వర్జెంట్ థింకర్ అంటారు. ఈ అమ్మాయి మల్టిపుల్ సొల్యూషన్స్ చెప్తుంది. సో ఇదైతే కాదు. రిజిడ్ థింకర్, దృఢంగా ఆలోచిస్తుందా?
ఈ అమ్మాయి మల్టిపుల్గా ఆలోచిస్తుంది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఈగోసెంట్రిక్ థింకర్, అంటే ఈగోసెంట్రిక్గా ఆలోచిస్తుందా అంటే ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 క్రియేటివ్ థింకర్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ లెస్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఏ డిప్రైవ్డ్ గ్రూప్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ టీచర్ షుడ్, అంటే కొంతమంది పిల్లల యొక్క సమూహం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏదో కోల్పోయిన విధంగా ఉంటూ ఉంటారు. సో అలాంటి పిల్లలు లెస్ పార్టిసిపేషన్ చేస్తే ఒక టీచర్గా మీరేం చేస్తారు అని చెప్పి క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆస్క్ ది చిల్డ్రన్ టు విత్డ్రాల్ ఫ్రమ్ స్కూల్, అంటే ఆ స్కూల్ నుండి మానేయండి అని చెప్పాలా? అలా చెప్పకూడదు. సో ఆప్షన్ 1 కాదు. యాక్సెప్ట్ దిస్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్, అంటే ఆ సిచ్యువేషన్ మనం యాక్సెప్ట్ చేసి వదిలేయాలా? సో ఇది పక్కన పెడదాం. థర్డ్ ఆప్షన్ లోవర్ హెర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ సచ్ స్టూడెంట్స్, అంటే ఆ టీచర్ అలాంటి స్టూడెంట్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయడం తగ్గించుకోవాలా? అంటే ఇలా చేయకూడదు, ఒక టీచర్గా మీరు ఇలా చేయకూడదు. నెక్స్ట్ రిఫ్లెక్ట్ ఆన్ హెర్ ఓన్ టీచింగ్ అండ్ ఫైండ్ వేస్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఇది చాలా కరెక్ట్ ఆన్సర్. చూడండి ఏం చేయమంటున్నారు ఇక్కడ, మన ఓన్ టీచింగ్ని వాళ్ళ మీద రిఫ్లెక్ట్ చేసి ఆ స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని పెంచే విధంగా ఉండాలి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ డాష్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్. ఆప్షన్స్ చూద్దాం. షుడ్ నాట్ ప్రిపేర్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్, అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో చాలా రకమైన పిల్లలు ఉంటారు, వాళ్ళకి లెర్నింగ్ డిజేబిలిటీస్ కూడా ఉండొచ్చు. అలాంటి క్లాస్ రూమ్లో వేరువేరుగా ఎడ్యుకేషన్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయకూడదా అని ఇచ్చాడు. సో ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. షుడ్ ఒకేషనలీ ప్రిపేర్, ఏదో అప్పుడప్పుడు చేయాలా అంటే ఇది కూడా రాంగ్. షుడ్ యాక్టివ్లీ ప్రిపేర్, ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి యాక్టివ్గా, ఈ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. షుడ్ డిస్కరేజ్ ది ప్రిపరేషన్ ఆఫ్, అసలు డిస్కరేజ్ అనేది చేయకూడదు ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్ యాక్టివ్లీ ప్రిపేర్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్. The primary characteristics of children with dyslexia includes, డిస్లెక్సియా అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ఇనేబిలిటీ టు రీడ్, అంటే చదవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఇనేబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ, బాగా ఫ్లూయెంట్గా చదవడానికి వీళ్ళు డిస్లెక్సియా ఉన్న పర్సన్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, the concept of inclusive education as advocated in the Right to Education Act 2009 is based on, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చారు కదా RTE 2009 యాక్ట్ ప్రకారం, దేని మీద తీసుకొచ్చారు, ఏ బేస్ మీద తీసుకొచ్చారు అని చెప్పి క్వశ్చన్ అనేది అడగటం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద బిహేవియరిస్టిక్ ప్రిన్సిపల్స్. సెకండ్ ఆప్షన్ ఏ సింపాథెటిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ డిజేబుల్డ్, అసలు ఇలా ఇచ్చిన సింపతి ఇట్లాంటి వర్డ్స్ ఇస్తే అది పెట్టకండి. సో ఇది కాదు ఆప్షన్. ఏ రైట్స్ బేస్డ్ హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్. ఫోర్త్ ఆప్షన్ మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ది డిజేబుల్డ్ బై ఆఫరింగ్ దెమ్ ప్రైమరీలీ ఒకేషనల్ ఎడ్యుకేషన్, ఇది కూడా కాదు. ఏం మిగిలి ఉన్నాయి? ద బిహేవియరిస్టిక్ ప్రిన్సిపల్సా, లేదంటే హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్, అంటే వాళ్ళు ఎలా తీసుకొచ్చారు అంటే హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్ మీదనే తీసుకొచ్చారు, బిహేవియరిస్టిక్ ప్రిన్సిపల్స్ మీద కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్ లెర్నింగ్ ఈజ్ ప్రైమరీలీ, అంటే కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్ ప్రకారం లెర్నింగ్ అనేది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ రోట్ మెమరైజేషన్. అసలు కన్స్ట్రక్టివిస్టులు అంటే ఏంటి, వాళ్ళు ఏం చెప్తారో మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. సో కన్స్ట్రక్టివిస్టులు అంటే ఏంటి, వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తారు మనకి అంటే నాలెడ్జ్ అనేది పిల్లలు వాళ్ళకి వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, అంతేగాని వేరే వాళ్ళ నుండి డైరెక్ట్గా తీసుకోవడం ఇట్లా జరగదు అని చెప్పి చెప్తారు. అలాంటిది రోట్ మెమరైజేషన్ ఎందుకు ఉంటుంది? సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్ సెంటర్డ్ అరౌండ్ రీఎన్ఫోర్స్మెంట్, అంటే వాళ్ళకి పునర్బలనాలు ఇచ్చుకుంటూ గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ పనిష్మెంట్స్ ఇచ్చుకుంటూ ఉండేదా అంటే ఇది కూడా కాదు. అక్వైర్డ్ త్రూ కండిషనింగ్, అంటే వాళ్ళకి అలవాటు చేయడం వల్ల వచ్చేదా అంటే ఇది కూడా కాదు.
ఫోర్త్ ఆప్షన్ ఇంకా రైట్ ఆప్షన్. ఫోకస్డ్ ఆన్ ది ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్ అంటే పిల్లలు మీనింగ్ మేకింగ్ని నేర్చుకుంటూ ఉంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నేవ్ థియరీస్ దట్ చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అబౌట్ వేరియస్ ఫినామినన్. ఆప్షన్స్ని చూద్దాం. షుడ్ ఇగ్నోర్ బై ది టీచర్ అంటే ఇగ్నోర్ చేసేయాలా, పిల్లలు కన్స్ట్రక్ట్ చేసిన వాటిని ఇగ్నోర్ చేసేయాలంటే కాదు. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్. షుడ్ బి పనిష్డ్ బై ది టీచర్ అంటే వాళ్ళని పనిష్ చేయాలా, ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్. షుడ్ బి రీప్లేస్డ్ బై కరెక్ట్ వన్ త్రూ రిపిటేటివ్ మెమరైజేషన్ అంటే రిపిటేటివ్ మెమరైజేషన్ ద్వారాగా రీప్లేస్ చేయాలా, సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. షుడ్ బి ఛాలెంజ్డ్ బై ప్రెజెంటింగ్ కాంటూర్ ఎవిడెన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్. చైల్డ్ సెంటర్డ్ పెడగాగి ప్రమోట్స్ అంటే చైల్డ్ సెంటర్డ్ పెడగాగి దేన్ని ప్రమోట్ చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్. ఎక్స్క్లూజివ్ రిలయన్స్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ మీద బేస్ అయిపోయి ఉండటాన్నా, సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్. గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రైమరీగా చిల్డ్రన్ యొక్క ఎక్స్పీరియన్సెస్కి మనం మెయిన్ రోల్ని ఇవ్వాలా, సో ఈ ఆప్షన్ కొంచెం పాజిటివ్గా ఉంది. సో ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ ఆప్షన్. రోట్ మెమరైజేషన్ అంటే బట్టి విధానాన్ని తీసుకురావాలా, అంటే ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్. లేబులింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ఎబిలిటీ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని లేబుల్ చేయాలా, కేటగిరైజ్ చేయాలా, అంటే ఆప్షన్ 4 కూడా కాదు. ఆన్సర్ ఈజ్ గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎమోషన్స్ అండ్ కాగ్నిషన్ ఆర్ డాష్ ఈచ్ అదర్. ఎమోషన్స్ అండ్ అలాగే కాగ్నిషన్ అనేది ఆ రెండింటికి మధ్య సంబంధం ఏంటి అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. కంప్లీట్లీ సెపరేట్ ఫ్రమ్. సెకండ్ ఆప్షన్. ఇండిపెండెంట్ ఆఫ్ అంటే ఒకదాని మీద ఒకటి సంబంధం లేదు. థర్డ్. ఇంటర్ ఓవెన్ విత్. అండ్ ఫోర్త్. నాట్ రిలేటెడ్ టు. ఈ ఆప్షన్స్ని మనం ఒకసారి జాగ్రత్తగా చెక్ చేస్తే 3 ఆప్షన్స్ ఒకే విధంగా ఉన్నాయి చూడండి. కంప్లీట్లీ సెపరేట్ ఫ్రమ్ అన్నా, ఇండిపెండెంట్ ఆఫ్ అన్నా, నాట్ రిలేటెడ్ టు అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది మనకి. సో మిగిలిన ఆప్షన్ ఆడ్గా ఉన్నది ఏంటి? ఇంటర్ ఓవెన్ విత్ అంటే ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎమోషన్స్ అండ్ కాగ్నిషన్స్ అనేవి ఒకదానిపై ఇంకొకటి డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఇంటర్ ఓవెన్ విత్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లెర్నింగ్ ఈజ్ కరెక్ట్ ఫ్రమ్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్. కన్స్ట్రక్టివిస్ట్ ప్రకారంగా కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో లెర్నింగ్ గురించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ రీకాల్. కన్స్ట్రక్టివిస్ట్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి? లెర్నింగ్ అనేది నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, అంతేగాని రీప్రొడక్షన్ ద్వారా కానీ రీకాల్ ద్వారా కానీ వచ్చేది కాదు. సో ఫస్ట్ వన్ అనేది రాంగ్ ఆప్షన్. సెకండ్. లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రోట్ మెమరైజేషన్. అస్సలు కాదు, ఇది బట్టి విధానం అనేది కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్లోకి రాదు. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. ఆప్షన్ 3. లెర్నింగ్ ఈజ్ కండిషనింగ్ ఆఫ్ బిహేవియర్స్ బై రిపిటేటివ్ అసోసియేషన్. లెర్నింగ్ అనేది కండిషనింగ్ అంటే అలవాటు చేస్తే వచ్చేదా? కన్స్ట్రక్టివిస్టుల ప్రకారం అది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్. లెర్నింగ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బై యాక్టివ్ ఎంగేజ్మెంట్. చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బై యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటే పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల, ఎంగేజ్ అవటం వల్ల వచ్చే ప్రాసెస్నే లెర్నింగ్ అని చెప్తారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రెజెంటింగ్ స్టూడెంట్స్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. పిల్లల ముందు మనం నాలెడ్జ్ని ప్రజెంట్ చేసేప్పుడు ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రజెంట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్. ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ చేంజ్ అంటే వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటుందా? లీడ్స్ టు కన్ఫ్యూజన్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చాక ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది? ఉండదు. సో ఈ ఆప్షన్ రాంగ్. థర్డ్. కాజెస్ గ్యాప్స్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటే వాళ్ళకి గ్యాప్స్ అనేవి ఏర్పడతాయా ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత అంటే ఈ ఆప్షన్ కూడా కాదు.
ఫోర్త్, ఫోకసెస్ ఆన్ ప్రొసీడ్యూరల్ నాలెడ్జ్ రేదర్ దెన్ ది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మనం ఎగ్జాంపుల్ ఇచ్చేదే కాన్సెప్ట్స్ నుండి కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, రిపీటెడ్లీ ఆస్కింగ్ చిల్డ్రన్ టు ఎంగేజ్ ఇన్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఎయిదర్ టు అవాయిడ్ పనిష్మెంట్ ఆర్ టు గెయిన్ ఏ రివార్డ్. అంటే పిల్లల్ని ఎప్పుడు లెర్నింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి రిపీటెడ్గా అడగటం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్, డిక్రీజెస్ ఎక్స్ట్రింసిక్ మోటివేషన్. అంటే వాళ్ళకి బయట నుండి వచ్చే మోటివేషన్ తగ్గుతుందా అంటే తగ్గదు, ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం వెనక నుండి మోటివేషన్. సో ఇది కాదు. ఇంక్రీజెస్ ఇన్స్ట్రింక్సింగ్ మోటివేషన్ అంటే మనం రిపీటెడ్గా అడగటం వల్ల పిల్లవాడు ఇంట్రెస్ట్ కోల్పోయి ఆ మోటివేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఆప్షన్ 2 కూడా కాదు. థర్డ్ ఆప్షన్, వుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఫోకస్ ఆన్ మాస్టరీ రేదర్ దెన్ ది పర్ఫార్మెన్స్ గోల్స్. ఇది అలా ఉంచండి. ఫోర్త్, డిక్రీజెస్ చిల్డ్రన్స్ న్యాచురల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఇన్ లెర్నింగ్. ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎందుకు అనంటే మనం రిపీటెడ్గా అడగటం వల్ల చిల్డ్రన్కి న్యాచురల్గా ఉన్న ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ రెండూ పోతాయి లెర్నింగ్ మీద. సో మనం ఎప్పుడు రిపీటెడ్గా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి అడగకూడదు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ప్రమోట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. కింద ఇచ్చిన వాటిలో దేన్ని ద్వారాగా మనం మీనింగ్ఫుల్ లెర్నింగ్ని ప్రమోట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. చూడండి 1 2 3 4 అని చెప్పేసి ఇచ్చేశారు. కార్పొరల్ పనిష్మెంట్ కాదు. సో 1 ఉండదు, దేంట్లో కూడా తీసేయండి. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అంటే కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇది కూడా ఉండాలి. కాన్స్టెంట్ కంపారిటివ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండే కంపారిటివ్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. సో 4 కూడా కాదు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1లో 1 and 2 అని ఇచ్చారు, ఇది కాదు. ఆప్షన్ 2లో 2 and 3. సో ఈ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ టీచర్స్ ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఇన్ చిల్డ్రన్. టీచర్స్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని ఎలా ఈజీగా పిల్లలకి చెప్పే విధంగా ఉండాలి. ఆప్షన్స్ని చూద్దాం. బై డెలివరింగ్ ఏ లెక్చర్, డైరెక్ట్గా లెక్చర్ ఇచ్చేయడం ద్వారానా. ఆప్షన్ 2, బై ఆర్గనైజింగ్ కాంపిటేటివ్ ఈవెంట్స్ అంటే కాంపిటేటివ్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం ద్వారానా. బై రిపిటేటివ్ మెకానికల్ డ్రిల్ అంటే డ్రిల్ బాగా మెకానికల్గా డ్రిల్ ఇవ్వటం ద్వారానా. లేదంటే బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్. ఇక్కడ మనం ఎలాంటి ఆప్షన్ తీయాలి అంటే బెస్ట్ ఆప్షన్ని తీసుకోవాలి. సో ఆప్షన్ 4 చూడండి. బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్. వాళ్ళకి ఆపర్చునిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకు? డిస్కషన్ చేసుకోవడానికి, అలాగే ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రైమరీ స్కూల్ టీచర్ కెన్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ బై అంటే ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వర్స్గా ఎలా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఆఫరింగ్ మెటీరియలిస్టిక్ రివార్డ్స్ ఫర్ ఎవ్రీ స్మాల్ టాస్క్స్. ప్రతి చిన్నదానికి మెటీరియలిస్టిక్స్ రివార్డ్స్ అనేది ఇవ్వాలా అంటే కాదు, ప్రతి చిన్నదానికి అవసరం లేదు. సెకండ్ ఆప్షన్, ఎంఫసైజింగ్ మోర్ ఆన్ ప్రొసీడ్యూరల్ నాలెడ్జ్ అంటే ఎక్కువ నాలెడ్జ్ని ప్రొసీడ్యూరల్ నాలెడ్జ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ డిస్మిస్సింగ్ అండ్ పెనలైజింగ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే ప్రతి ఇన్కరెక్ట్ ఆన్సర్ని వాళ్ళకి డిస్మిస్ చేయడం లేదా పెనాల్టీ వేయడం అనేది కరెక్టా. సో ఇది కూడా కాదు. ఆటోమేటిక్గా 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటది? ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్ and then brainstorming on the same. Next question, in which of the following period does physical growth and development occur at rapid pace అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు కూడా ఎక్కువగా జరిగే పీరియడ్ ఏది అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ మిడిల్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్. 4th ఆప్షన్ అయితే కాదు. అడల్ట్హుడ్ వచ్చేసరికి గ్రోత్ అనేది అసలు ఉండదు.
మిడిల్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్లో కూడా చాలా తక్కువ ఫిజికల్ గ్రోతే ఉంటుంది. ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ మిడిల్ చైల్డ్హుడ్డా లేదంటే ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్డా అంటే ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్నే మనం పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ గ్రోత్ అనేది ఇన్ఫాన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్? నాట్ కింద ఇచ్చిన వాటిలో ఏది ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్. అవును, డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్, సో ఇది కాదు. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ మాడిఫైయబుల్ అంటే డెవలప్మెంట్ అనేది మాడిఫైయబులే, మనం ఎటువంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే అలా మాడిఫై అవుతూ ఉంటుంది. సో ఇది కూడా కాదు, నాట్ అని అడిగాడు. సో డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఎస్, ఇది కూడా కరెక్టే కదా. సో లాస్ట్ ఆప్షన్ చూడండి, డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ అండ్ కల్చరల్ కంటెంట్స్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. డెవలప్మెంట్ అనేది యూనివర్సలే కానీ కల్చరల్ కంటెంట్స్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ అని ఇచ్చాడు. కల్చరల్ కంటెంట్స్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి డెవలప్మెంట్ని. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ కిందకి రాదు. సో 4th ఆప్షన్ మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్స్. ఇండివిజువల్ వేరియేషన్స్కి ప్రైమరీ కాజ్ ఏంటి అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆప్షన్, ద జెనెటిక్ కోడ్ రిసీవ్డ్ బై ది ఇండివిజువల్స్ ఫ్రమ్ బర్త్ పేరెంట్స్. ఇది కూడా ఒక కాజే కానీ ప్రైమరీ కాజ్ అనేది కాదు. నెక్స్ట్, ద ఇన్బార్న్ క్యారెక్టరిస్టిక్స్. ఇది కూడా కాదు. ప్రైమరీ కాజ్ని మనం తీసుకోవాలి అంటే ఏదొస్తుంది అంటే ద కాంప్లెక్స్ ఇంటర్ప్లే బిట్వీన్ ది హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఈ రెండిటి వల్ల కలయిక వల్లనే మన ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి. మెయిన్ రోల్ హెరిడిటీకి ఉంటుంది, అలాగే ఎన్వైర్న్మెంట్కి కూడా అంతే రోల్ ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీ? కింద ఇచ్చిన ఆప్షన్స్లో సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్ ఏవి అని చెప్పి అడుగుతున్నారు. ఫ్యామిలీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీ అనేది ఎప్పుడూ కూడా ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా ఏంటి, ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. సో ఫ్యామిలీ ఉన్న ఆప్షన్స్ని తీసేయండి. ఫస్ట్ ఫ్యామిలీ అండ్ నైబర్హుడ్ ఇవి కావు, ఫ్యామిలీ అండ్ మీడియా ఇవి కూడా కావు. నెక్స్ట్ చూడండి, ఏం మిగిలే మనకి, స్కూల్ అండ్ మీడియా, మీడియా అండ్ నైబర్హుడ్. స్కూల్ కూడా ఒక రకమైన సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్. నెక్స్ట్ ఏమేమి మిగిలాయి మనకి, స్కూల్ అండ్ మీడియా, మీడియా అండ్ నైబర్హుడ్. నైబర్హుడ్ అనేది ప్రైమరీ కిందకి వస్తుంది. సో ఆప్షన్ 4 కూడా కాదు. ఏం మిగిలాయి, స్కూల్ అండ్ మీడియా, ఇవి మనకి సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పేపర్లో 30 బిట్స్ కూడా మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.